అందరికీ నమస్కారం. ఈరోజు మనం విడుదల 2 సినిమా గురించి మాట్లాడుకుందాం. విడుదల 2 మొన్న 2 రోజుల ముందే చూశాను. యాక్చువల్గా ఈ సినిమా చూద్దామని చాలా ఉండింది. చాలా మా దగ్గర ఒక చిన్న ప్రోగ్రాం కూడా నడిచిందనమాట. అంటే వెట్రిమారన్ గారితో లైవ్లో మాట్లాడడానికి కొంతమంది ఈ సినిమా చూసి మాట్లాడారనమాట. నేను కూడా మాట్లాడదాం అనుకున్నా కానీ ఇది మనకి అయ్యప్ప స్వామి ఇరుముడి ఆ కార్యక్రమాలు మాల అవన్నీ ఉన్నాయన్నమాట అప్పుడు ఆ సమయంలో. సో నాకు ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు సినిమా చూడడం వీలవ్వలేదు. సరే ఇంకా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను చూడడానికి వీలు చేసుకుని వెళ్ళాను. ఇంకా సినిమా చూశాను. బట్ ఈ సినిమాలో ఒక చిన్న కన్ఫ్యూజన్ అనమాట. అంటే నేను కూడా బాగా విజయ్ సేతుపతి సినిమాలు చూస్తాను కంపల్సరీ. సో సినిమా మొదలైంది చూస్తే విజయ్ సేతుపతిని పట్టుకుంటారు, పోలీస్ స్టేషన్లో ఉంటాడు. నాకు అంటే ఫస్ట్ పార్ట్కి దీనికి మ్యాచ్ అవ్వలేదు. తీరండి అంటే నేను నా మైండ్లో ఏమి రన్ అవుతున్నదంటే నేను విడుదల ఒకటి అనుకోలే, విచారణ అని చెప్పి మన సముద్రఖని సినిమా అది అనుకున్నాను. అంటే అది విచారణ, బట్ ఇది విడుదలే అంటే ఎందుకో అది ఉండిపోయింది మైండ్లో. సో నేను ఆ సినిమా వీళ్ళందరూ గుంటూరులో పట్టుకుంటారు, మళ్ళీ తర్వాత తమిళనాడుకి వదిలేస్తారు, అందరూ వెళ్ళిపోతారు, సుఖాంతం అయిపోయింది. దీన్ని ఎలా తీస్తారబ్బా అని చూస్తే వీళ్ళు ఏదేదో క్యారెక్టర్లు వస్తున్నాయి. తర్వాత కానిస్టేబుల్ కుమరేశన్ చూశాక అప్పుడు అర్థమైంది, ఓకే జీప్ డ్రైవరు కుమరేశన్ అంటే ఓకే. అప్పుడు విడుదల 1 గుర్తొచ్చింది కొంచెం లైట్గా. అంటే ఈ ఓటీటీలో చూశాను అది, అప్పుడు గుర్తొచ్చాక అప్పుడు కొంచెం కనెక్ట్ అయింది. సో సినిమాలో చాలాసేపటి వరకు అది ఫాలో అవ్వలేకపోయాయి. మళ్ళీ అది అప్పుడు ఈయన జీప్ డ్రైవర్ వచ్చాక అప్పుడు ఓకే విడుదల 1 గుర్తొచ్చి అప్పటి నుంచి స్టోరీ అర్థమైంది. కాకపోతే అదే ఈ సినిమా ఫస్ట్ ఆ విడుదల పాటలో క్లైమాక్స్లో కుమరేశన్నే పట్టుకుంటాడు మన సేతుపతిని, పెద్ద బందిపోటు అంటే నక్సలైట్ టైప్ అన్నట్టు. సో పట్టుకుంటే పోలీసులు అందరూ బందోబస్తుగా తీసుకొస్తారు. తర్వాత ఇక్కడ అడవి మార్గం ద్వారా వెళ్ళాలంటే కుమరేశన్ ఆ రూట్లోనే డ్రైవర్ అనమాట. సో అతను నేను తీసుకెళ్తానంటే అప్పుడు నాకు గుర్తుంది కరెక్టే, అతను ఆ కొండల్లో జీప్ డ్రైవింగ్ చేసేవాడు. సో అది బేసికల్గా ఇంకా సో అడవిలో తీసుకెళ్ళడమే బేసికల్గా స్టోరీ. తీసుకెళ్తూ ఉంటే విజయ్ సేతుపతి కూడా అతను ఎట్లా పట్టుకున్నారు ఇవన్నీ బ్యాక్ స్టోరీ కూడా చెప్తూ ఉంటాడు. ఒక ఆదివాసీ ఫ్యామిలీని వీళ్ళు ఆ ఊర్లో ల్యాండ్ లార్డు కిడ్నాప్ చేయడం, తర్వాత హస్బెండ్ వచ్చి వాళ్ళ ఆవిడని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకెళ్ళడం, మళ్ళీ వాళ్ళు వచ్చి దాడి చేసి చంపేయడం, ఇవన్నీ చెప్తూ ఉంటారు అన్నమాట విజయ్ సేతుపతి. సో బాగా ఇంటెన్స్గా ఉంటుంది. అంటే చీకట్లో అడవిలో వాళ్ళు ఫైటింగు, అంటే వాళ్ళ ఇద్దరు పెళ్ళాం వాళ్ళు కూడా మేమేదో పెళ్లి చేసుకుని మా జీవితం ఎక్స్క్యూజ్ మీ మంచి తుమ్ము వచ్చింది. అది వాళ్ళు పాపం ఆదివాసులు వాళ్ళు కూడా మేమేదో పెళ్లి చేసుకుని మా జీవితం మేముంటే మమ్మల్ని ఎందుకు నాశనం చేస్తున్నారని చెప్పి పాపం అలాగంటారు. కానీ వాళ్ళిద్దరిని కూడా ఈ భూస్వాములు చంపేస్తారనమాట. విజయ్ సేతుపతి అప్పుడు టీచర్గా ఉంటాడు. అప్పటికి అతను నక్సలైట్కి వెళ్ళుండడు. తర్వాత ఇటువంటి సన్నివేశాలు ఇవన్నీ వాటి కోసం ఎదుర్కొని మళ్ళీ అప్పుడు అడవిలోకి వెళ్ళడం, పోరాటం చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. సో అలా అదే సినిమా బేసికల్గా ఫ్లాష్ బ్యాక్లో నడుస్తూ ఉంటుంది. ఇక మధ్యలో పోలీసులు కూడా ఒక ఒక కొంచెం చెడ్డ పోలీసే ఉంటాడు. అతను ఏంటంటే మధ్యలో అంటే అతను చేసిన పనులు కూడా బయటకు వస్తున్నాయని చెప్పి వాళ్ళ పోలీసులనే కాల్ చేస్తూ ఉంటాడు అనమాట. తర్వాత కుమరేషన్ కూడా ఇవన్నీ అప్పుడు మళ్ళీ ఇంకో పోలీసుని అంటే వీళ్ళు మధ్యలో అడవిలోకి వచ్చాక
అడవిలో దారి తప్పిపోతారు. సో అప్పుడు విజయ్ సేతుపతికి అడవి అంతా తెలుసు కాబట్టి అడవి చెప్తూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ నక్సలైట్లు వచ్చి పట్టేసుకుని వీళ్ళతో ఫైటింగ్ అది ఇది ఉంటుంది. తర్వాత బ్యాక్ మళ్ళీ ఇంకో ఫోర్స్ని పంపించి వేరే కమాండర్ కూడా పంపిస్తారు. అదే బేసికల్గా అదనమాట సినిమా. బాగా అంటే ఇంటెన్స్గానే ఉంటుంది ఓవరాల్గా. వాళ్ళు కథ చెప్తూ ఉండటం, వాళ్ళ పోరాటాలు, మళ్ళీ పోలీసులు, బ్యూరోక్రసీ అట్లా ఇట్లా వీళ్ళు కూడా అంటే అంటే వాళ్ళ అడవిలో వీళ్ళు ఉన్నా కానీ వీళ్ళని ఇక్కడ నుంచి నడిపిస్తా, మానిటర్ చేస్తా, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి నడిపిస్తూ ఉంటారు అనమాట. ప్రెస్లోకి కరెక్ట్ నిజాలు బయటికి రాకుండా దాన్ని తొక్కేయడం, వేరే విధంగా ప్రచారం చేయడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటుంది. సో అది కొమరేషన్ కూడా ఒక మంచి పోలీసు పాత్ర అనమాట. బాగా చేసి అతను మామూలుగా కమెడియను, కానీ ఈ సినిమా విడుదలలో కూడా అతనే హీరో అన్నట్టే బేసికల్గా బాగా చేశాడు. అతను ఈ పోలీసులు మనమేంది మళ్ళీ అంటే నీతి తప్పి పనిచేస్తున్నాం అని చెప్పి అతనికి మధ్యలో కన్ఫ్యూజన్ అయ్యి క్వశ్చన్ చేస్తూ ఉంటాడు అనమాట. సో చివరిలో అతనే ఒక డిఫరెంట్ డెసిషన్ తీసుకుని కథని మలుపు తిప్పిస్తాడు. ఓవరాల్గా బాగుంది సినిమా. ఇంకా మనకి వెట్రిమారన్ అంటే మనకి తెలిసిందే, కొంచెం అన్యాయాలు అటువంటివన్నీ జరుగుతున్నప్పుడు అంటే దళితులకి వీళ్ళందరికీ అతను వాళ్ళ వైపు నిలబడి పోరాడుతూ ఉంటాడు సినిమాల ద్వారా. అవి బాగా చూపిస్తాడు, బాగుంది అది. సో విడుదల 1 కొంచెం కొండల అడవిలో ఏదో రిమోట్ ఏరియాలో ఒక పోలీస్ వెళ్ళడం, అతను అక్కడ లైఫ్ ఎలా సెటిల్ అవ్వడం అవన్నీ చూపిస్తారు. దీంట్లో కూడా అడవిలోనే అటు ఇటు పోలీసులు, అడవులు, నక్సలైట్లు, వీళ్ళ ఆదివాసులు, వీళ్ళ స్టోరీలు అనమాట. చూడాల్సిన సినిమానే, బాగుంది. ఇంకా విజయ్ సేతుపతి యాక్షన్ మనకు తెలిసింది. దాంట్లో అతను ఒక మామూలు పోలీసు లాగా ఉండడం, మళ్ళీ తర్వాత నక్సలైట్ లాగా అవడం, మళ్ళీ ఖైదీ లాగా అవడం, ఇవన్నీ కూడా మంచి ఆ వేరియేషన్ ఇవన్నీ కూడా బాగుంటుంది. సినిమా చూడాల్సిన సినిమానే. ఇంకా పోలీస్గా చేసిన వాళ్ళందరూ బాగున్నారు. ఇంకా కుమరేషన్ కూడా బాగా చేశాడు. అతను కూడా వీళ్ళని అవినీతి కరప్టెడ్ పోలీసులని వాళ్ళని క్వశ్చన్ చేయడం, వాళ్ళని ఎదిరించడం, అవంతా కూడా బాగా అనిపిస్తుంది. సో చూడాల్సి ఈ సినిమా వీలు చేసుకుని చూడండి. విడుదల 2 అంటే కొంతమంది అలాగే అంటే కొంచెం విడుదల 1 కూడా ఒకసారి చూసి రిఫ్రెష్ చేసుకుంటే కొంచెం బాగానే అనిపిస్తుంది. లేదంటే మనకు అంటే ఫాలో అయిపోవచ్చు, అంటే విడుదల 1 చూడకపోయినా ఫాలో అయిపోవచ్చు. బట్ 1 చూస్తే కుమరేషన్ ఏం చేశాడు ఫస్ట్లో, సేతుపతిని పట్టుకోవడం, ఇవన్నీ కూడా అడవిలో మొత్తం పోలీస్ ఫోర్సులు ఎంతమంది తిరిగినా కానీ చివరికి కుమరేషనే పట్టుకుంటాడు అనమాట. కాకపోతే అతనికి పాపం క్రెడిట్ ఇవ్వరు. వేరే పిచ్చి పోలీసు నేనే పట్టుకున్నానని చెప్పి అతను క్రెడిట్ లాక్కోవాలని చూస్తూ ఉంటాడు అనమాట. సో అది విడుదల 2 వెట్రిమారన్ సినిమా. వెట్రిమారన్ అంటే మంచి డైరెక్టర్, అతను చూడాల్సినటువంటి సినిమాలు బాగా తీస్తాడని. బాగా ఇంటెన్స్గా ఉంటుంది, న్యాయం కోసం పోరాటం, ప్రేక్షకులు కూడా ఆలోచింపజేసే విధంగా ఉంటాయి అన్నమాట. సిస్టమ్ని కూడా ఎదిరించి పోరాడేటువంటి తత్వం సినిమాలలో. సరే, చూస్తూ ఉండండి మన ఆర్జే శ్రీ వీడియో లాగ్స్. ఈ ఇయర్లో మనకి ఇంకా తర్వాత తెలుగు సినిమాలు ఏమి ఉన్నాయో లేవో తెలియదు నాకు. తర్వాత లయన్ కింగ్, మొఫాసా అది చూద్దాం అనుకుంటున్నాను. మా ఫ్యామిలీతో అందరం కలిసి వెళ్దామంటే అందరికీ వీలవడం లేదు. సో ఇంకా నేనే చూసేసేయాలి. తర్వాత గ్లాడియేటర్ 2 కూడా ఉంది. ఈ 2 సినిమాలు ఈ ఇయర్లో చూసేస్తాను. మిగతా న్యూ ఇయర్లో వేరే సినిమాలు చూస్తూ ఉంటాను. సో ఈ మధ్య జరుగుతున్నటువంటి తెలుగు ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి, అలాగే సమాజానికి ఇవన్నీ వాచ్ చేస్తూ ఉన్నాను నేను. దాన్ని చూసి నాకు కూడా కొన్ని వేరే భావాలు కలుగుతూ ఉన్నాయి. వాటికి పరిష్కారం మనకు 2025లో తెలుస్తుంది. సో నేను కొన్ని విప్లవాత్మక నిర్ణయాలని తీసుకోవడం జరిగింది. మన హైదరాబాద్లో బెనిఫిట్ షోకి
ఉండవు అని చెప్పి వాళ్ళు అన్నారు. సో అలాగే నేను కూడా బెనిఫిట్ షోస్కి, ఈ ప్రీమియర్కి ఈ హీరోలు వెనకాల పడడం, వాళ్ళని ఊరికే పైకి ఎత్తడం, కిందకి దించడం, ఇటువంటి ట్రోలింగ్కి, ఈ బయాస్లకి, వీటన్నిటికీ ఖండిస్తూ ఉన్నాను నేను. సో కొంచెం ఇటువంటి అంటే ఈ మన అభిమానులు కూడా కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే మొన్న గేమ్ చేంజర్ కూడా వెళ్ళాను, కానీ అది సరిగ్గా అంటే పెద్ద క్యూలు ఉండడం, హడావుడిగా ఉండడం, ఇవన్నీ కూడా అంటే మనకు వయసు అయిపోయి ఇవన్నీ నచ్చడం లేదు. సో జనాలకు కూడా కొంచెం దూరంగా ఉందామని అనుకుంటూ ఉన్నాను. అటువంటి నిర్ణయాలన్నీ మనం 2025లో అమలు చేస్తాం. చూస్తూనే ఉండండి. సినిమా రివ్యూలు రాకపోవచ్చు. ఇక ఈ లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు కొన్ని పుస్తకాలు తీసుకొచ్చాను. ఆ పుస్తకాలు కూడా చదువుతూ ఉన్నాను. వాటి కథలు సమీక్షలు, అది 2025లో మొదటి వీడియో ఈ కథల సమీక్షలతో మొదలు పెడదాం. కథలకి కొంచెం పెద్దపీట వేద్దాం సాహిత్యానికి, తెలుగు సాహిత్యానికి. అటువంటి రివ్యూలు ఎక్కువగా రావచ్చు 2025లో. చూస్తూనే ఉండండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్. శబరిమల మాల కూడా మొన్న అయ్యింది. 40 మండలం రోజులు బాగా నిష్టగా ఉండి మాల ధారణ కూడా, మాల తీసేయడం కూడా జరిగింది. ఇరుముడి ఇవన్నీ కూడా మన గురువాయూర్ టెంపుల్లో డాలస్లోనే జరిగింది. గుడిలో కూడా కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా, గురుస్వాములు వీళ్ళందరూ బాగా చేశారు. అలాగే డాలస్లో జరిగినటువంటి పడి పూజలు కూడా, ఫ్రిస్కో, ఇంకా కోరింత్, మళ్ళీ ఇంకో ఫ్రిస్కోర్ అని ఇంకోటి కూడా బాగా జరిగింది. ఇవన్నీ నాకు కొత్త అనుభవాలు. సో ఈ 40 రోజులు వెజిటేరియన్ ఉండడం అవి బాగా అనిపించింది. కొంచెం చాలా వరకు బాగా అనిపించింది. అంటే బాడీతో పాటు మైండ్ కూడా క్లెన్సింగ్ అయ్యిందని అనుకుంటాను. మొన్న శనివారమే కొంచెం జుట్టు కూడా కట్ చేసుకొని, గడ్డ కూడా ట్రిమ్ చేసుకొని ఉన్నాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ మొన్న శనివారమే మళ్ళీ ఆ రోజే మా అమ్మాయి కూడా ఇయర్ పీసింగ్ చేసుకుంటే నేను కూడా చేసుకున్నాను. సో ఒకవైపు వేసుకుందాం అనుకున్నాను, బట్ ఆమె 2 వైపులు వేసేసింది, ఒకటి అలాగా. ఇంకా ఒక 3 నెలలు రోజు క్లీన్ చేసుకోమని కొంచెం డైరెక్షన్స్ కూడా ఇచ్చింది, చూడాలి అవన్నీ. సో ఇవి అప్డేట్స్. తర్వాత మనం 2025లో కలుసుకుందాం. కథల గురించి మాట్లాడుకుందాం. ఆ కథలు కూడా ఏమిటంటే, బల్కావ్ ఉష గారు రాశారనమాట. ఆమె ట్రావెలరు, ఇండియాలో ట్రావెల్ చేస్తూ ఉంటారంట. వాటిల్లో చాలా కథలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా ఒక్కొక్క కథ ఒక్కొక్క ఊరికి రిలేటెడ్గా రాశారు. అంటే విజయవాడలో ఒక కథ, గోవాలో ఒక కథ, ఇట్లా తమాషగా అనిపించింది నాకు. అంటే ఆ కథలకి ఆ ఊరు కూడా నేపథ్యం ఉంది అనమాట. సో దాంతో రిలేటెడ్ లాగా ఇప్పటివరకు గోవా కథ కూడా చదివాను, విజయవాడ చదివాను, ఇంకోటి పల్నాడు ఎక్కడో అనుకుంటా, అది చదువుతున్నట్టున్నాను. బాగున్నాయి కథలు కూడా. సో అవి తర్వాత రివ్యూలో దాని గురించి మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్.